ఎన్టీఆర్ భరోసా వితంతువుల పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి. ఈ యొక్క పెన్షన్ వల్ల 1,53,000 మంది వరకు ఈ యొక్క పెన్షన్ అనేది రాబోతా ఉంది. అయితే ఈ యొక్క పెన్షన్ అనేది జూన్ 12 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఆన్లైన్ విధానంలో. అయితే దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి, అసలు అర్హతలు ఏంటి, ఇలాంటి పూర్తి సమాచారం అయితే మనం వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొత్త వితంతువులకి పెన్షన్ అనేది మంజూరు అనేది జూన్ 12 నుంచి జరగడం అయితే జరుగుతుందండి. దీని ద్వారా మహిళలకి సామాజిక భద్రత అనేది కల్పించడం ద్వారా వారికి గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి ఆర్థిక భరోసాగా ఈ యొక్క పెన్షన్ అనేది ఉపయోగపడుతూ ఉందండి. అయితే ఈ యొక్క పెన్షన్ అయితే అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే మహిళ అనేవారు వితంతు అయి ఉండాలి, ఆవిడ 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి, అంతేకాకుండా వారికి బీపీఎల్ అంటే వైట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలు నెలకి ఆదాయంగా ఉండాలి, మీ యొక్క బ్యాంకుకి ఆధార్ కార్డు అకౌంట్ అనేది లింకప్ అయి ఉండాలి, అంతేకాకుండా భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఆ ఇంట్లో కానీ వారికి కానీ ఇతర ఏ పెన్షన్లు వచ్చి ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితే వారికి ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్ అనేది వస్తుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ కి కావాల్సిన పత్రాలు ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఆధార్ కార్డ్ జెరాక్స్ అండి, వైట్ రేషన్ కార్డ్ జెరాక్స్, భర్త చనిపోయిన ధృవీకరణ పత్రం యొక్క జెరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్. ఎందుకు ఈ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ అంటే ఎప్పుడైనా సరే ఎలక్షన్ టైంలో కానివ్వండి, లేదా ఇతర సమయాల్లో ఏదైనా సమయంలో అమౌంట్ కానీ డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో పడేందుకు కానీ సిస్టమ్ కానీ పెట్టినట్టయితే ఆ యొక్క అమౌంట్ మీ యొక్క అకౌంట్ లో డైరెక్ట్ గా పడడానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అనేది ఉండాలండి. అంతేకాకుండా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్, మీ యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటే మీకు నేటివిటీ సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. క్యాష్ సర్టిఫికేట్ లోనే ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇది ఉన్న తర్వాత పాస్పోర్ట్ సైజ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కానీ ఉన్నట్టయితే మీకు దరఖాస్తు అనేది వస్తుందండి. ఆ యొక్క దరఖాస్తుకి ఇప్పుడు చెప్పిన ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఆ యొక్క దరఖాస్తు ఇచ్చినట్టయితే ఆ యొక్క దరఖాస్తుని జూన్ 12వ తారీఖు నుంచో ఆన్లైన్ లో ప్రారంభమవుతుందో అప్పుడు ఆన్లైన్ అనేది చేసి మీకు ఈ యొక్క పెన్షన్ ని మంజూరు అయితే చేయడం అయితే చేస్తారండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.